తిరుమల లడ్డు వివాదం కొనసాగుతున్న క్రమంలో ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఓ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. Why not 34 lakhs of Hindus for Tirupati 3 lakh crore properties should not be given at least union territory, otherwise we will demand a separate country for Tirupati. అసలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేశాలను ప్రకటించుకోవచ్చా? ఒక దేశంగా గుర్తింపు రావాలంటే కావాల్సిన అర్హతలేంటి? ఈరోజు ఎందుకు ఏమిటి ఎలాలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో 195 దేశాలున్నాయి. అందులో 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. హోలీసీ, స్టేట్ ఆఫ్ పాలస్తీనా దేశాలకు ఇంకా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం రాలేదు. ఒక ప్రాంతానికి దేశంగా గుర్తింపు రావాలంటే 3 స్టెప్స్ ఉంటాయి. అందులో మొదటిది ఆ ప్రదేశానికి ఒక నిర్ణీత భూభాగం, అందులో శాశ్వత జనాభా, ఆ జనాభాను పాలించే ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వానికి ఇతర దేశాలతో మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఇక రెండవది, ఇతర దేశాలు మీరు సృష్టించిన దేశాన్ని గుర్తించాలి. అయితే ఈ గుర్తింపు లభించడం అనేది అంత ఈజీ కాదు. మీరు సృష్టించిన దేశంలోని విధి విధానాల గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతాయి. చివరికి గుర్తింపు ఇవ్వాలా లేదా అనేది ఆ దేశాల సొంత నిర్ణయం. ఇక మూడవది, ఆ దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఉండాలి. సభ్యత్వం అభ్యర్థిస్తూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కు లేఖ రాయాలి. ఆ తర్వాత ఆ అభ్యర్థన గురించి కౌన్సిల్లో చర్చిస్తారు. కౌన్సిల్లో ఉన్న మొత్తం 15 ఓట్లలో కనీసం 9 ఓట్లు ఆ దేశానికి మద్దతుగా రావాలి. ఆ 9లో 5 ఓట్లు ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యులైన చైనా, ఫ్రాన్స్, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి రావాలి. ఈ కౌన్సిల్లో మద్దతు లభించిన తర్వాత ఆ విషయాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రకటిస్తారు. అక్కడ యునైటెడ్ నేషన్స్ సభ్యత్వం ఉన్న దేశాల్లో 3/2 దానికి మద్దతు ఇవ్వాలి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితేనే ఒక దేశంగా గుర్తింపు వస్తుంది. 2011 జూలై 9న ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్ స్వాతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు దానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఇంతవరకు కొత్త దేశాలేవి అవతరించలేదు. మరి తిరుపతిని కూడా ఒక కొత్త దేశంగా ప్రకటించొచ్చంటారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.